ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఉనికి కోసము ఏవో కార్యక్రమాలు చేయాలని చెప్పి మొదటగా విద్యార్థుల చేత ఒక ఉద్యమాన్ని చేపిద్దామని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత దాన్ని యువత ఉద్యమంగా మార్చి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా 4,500 కోట్ల రూపాయలు బకాయి పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ 4,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా వసతి దీవెన కూడా ఆయన పెండింగ్ పెట్టాడు. ఏ రోజు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బకాయిలు ఉన్నాయని చెప్పి ఏదో ఒక యువతను రెచ్చగొట్టి ప్రజల్లోకి వదలాలని చెప్పి అనుకోవడం చాలా మూర్ఖమైనటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వానికి శాపాలై ఒకటొకటి మోస్తూ క్రమంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పురోగతిలో ముందుకు పోవడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొన్న బడ్జెట్లో చూసాం, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాడు. మేలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు అప్పుడే వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ఏమీ అవకాశం లేని, మాట్లాడడానికి అవకాశం లేని మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా విద్యార్థులను ఉపయోగించుకొని రాజకీయం చేయకపోవడం చాలా మూర్ఖత్వమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, మనం చెప్పినవి చెప్పనివి కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం. నేను ఈరోజు చూశాను, విద్యార్థులకి బాటనీ, జువాలజీ సబ్జెక్టులు గతంలో వేరువేరుగా ఉండేవి. ఇవాళ వాటిని క్లబ్ చేయడం ద్వారా ఇంటర్ విద్యలో బోధిస్తే విద్యార్థులకంతా చాలా సులభతరంగా విద్యా సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యా అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా విద్యాశాఖలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిని పడుతున్నాయి. రైతులకు సబ్సిడీ మీద ఇప్పుడిప్పుడే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి, ఓసీలకైతే 60% సబ్సిడీతో సోలార్ ఎనర్జీ కరెంట్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దళితులకైతే 10% ఫ్రీగా దళితులకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు 80% లెక్కన సోలార్ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భవిష్యత్తులో ఒక విప్లవం రాబోతోంది. సోలార్ ఎనర్జీ ద్వారా విప్లవం వచ్చి మిగులు కరెంట్ వచ్చి ప్రతి రైతుకు పగటి పూటనే 9 గంటలకు ఖచ్చితంగా విద్యుత్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కళలు మానేయాలి. ఆయన భవిష్యత్తు శూన్యమైపోయింది. ఏదో ఉండాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ధోరణి మానుకోవాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా విద్యను రాజకీయం చేశారు. పిల్లలు బెల్టుల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి జగన్ బొమ్మ వేసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ వేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆయన బొమ్మల పిచ్చి ఎంత పోయిందంటే స్కూళ్ళకు రంగులు వేసేదానికి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ వాటిని తొలగించేదానికి అంత ఖర్చు అవసరం వచ్చింది. అంటే అనవసరమైనటువంటి ఖర్చు. ఇదే విధంగా ఇతను కరెంటు విషయంలో చేసినటువంటి తప్పిదాలకు 9,000 రూపాయల కోట్లు అపరాధంగా హైకోర్టు ఆదేశాల మేరకు చెల్లించడం జరిగింది. ఈ విధంగా పాలనను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని ఆర్థిక తిరోగమనానికి నడిపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తున్నాను.